ఎవరిని పడితే వారిని ఆంటీ అని పిలుస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్టే. ఆఫీస్‌కి వెళ్ళామా, మన పని మనం చేసుకున్నామా అన్నట్లు ఉండాలి. తోటి ఉద్యోగులతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఒకరిని పిలిచే విధానంలో వారి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. మనం గౌరవం కోసం అంటున్నాం కదా అని వర్క్ ప్లేస్‌లో వరసలు కలిపి పిలిస్తే అది ఉద్యోగాలకే ఎసరు తెలుస్తుంది అనడానికి లండన్‌లో జరిగిన ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. లండన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్‌లో భారతీయ సంతతికి చెందిన 61 ఏళ్ల ఇల్డా ఎస్టెవ్స్ నర్సుగా పనిచేస్తున్నారు. అయితే అక్కడే పనిచేసే ఓ ఉద్యోగి ఆమెను ఆంటీ అని పిలవడం మొదలుపెట్టాడు. తనకు ఆ పిలుపు నచ్చలేదని, తన పేరుతోనే పిలవాలని ఆమె చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. సంస్థ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాకపోవడంతో తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ కేసు విచారణ ఆసక్తికరంగా సాగింది. ఆంటీ అని పిలవడం అనేది కేవలం ఒక పదం కాదని, అది వయసును ఉద్దేశించి చేసే హేళన అని ఇళ్లా తరపు లాయర్లు వాదించారు. అంతేకాకుండా ఆఫీసులో వయసు పైబడిన మగ ఉద్యోగులను ఎవరు అంకులని పిలవడం లేదని, కేవలం మహిళలను మాత్రమే ఇలా పిలవడం లింగ వివక్ష కిందకే వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాసియా సంస్కృతిలో ఆంటీ అనేది గౌరవ సూచకమైనప్పటికీ ఆ మహిళకు ఇష్టం లేనప్పుడు ప్రొఫెషనల్ వాతావరణంలో పదే పదే అలా పిలవడం వేధింపుల కిందకే వస్తుందని జడ్జి నిర్ధారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ ఇల్డాకు అనుకూలంగా సంచలన తీర్పు ఇచ్చింది. దీనికి బాధ్యత వహిస్తూ నష్టపరిహారంగా ఇల్డాకు ₹1,80,000 చెల్లించాలని నేషనల్ హెల్త్ సర్వీస్ను కోర్టు ఆదేశించింది.